హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. నౌ వీఆర్ స్టార్టింగ్ విత్ అకౌంటింగ్ ఈక్వేషన్. అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అకౌంటెంట్స్ లైఫ్. జనరల్గా మనం ఒక సీనియర్ అకౌంటెంట్ కావాలి, ఒక ప్రాక్టికల్ అకౌంటెంట్, పర్ఫెక్ట్ అకౌంటెంట్ కావాలి, నేను ఒక పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేయాలనే కోరిక దాదాపు అందరిలో ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేర్చడానికి ఏ విధమైన కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎక్కడ మనం ఏ విషయంలో మనం పూర్తిగా నిలువులో కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఆ లెవెల్కి వెళ్ళగలుగుతామని ఆలోచన చేసి వాళ్ళు బాగా తగ్గిపోయారు. ఎందుకంటే ఎంతకాడికి ఎగ్జామినేషన్ రాయాలి, ఎగ్జామినేషన్లో ద్వారా మనకు ఒక సర్టిఫికెట్ రావాలనే కోరిక తప్ప వేరే కోరిక ఇలా స్టూడెంట్స్లో కనబట్టల. కాబట్టి ఏంటంటే ఇలా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. మెయిన్గా ముందు నేర్చుకోవాల్సింది అకౌంటెంట్కి పూర్తిగా అవగాహన చేసుకోవాల్సింది, కాన్సన్ట్రేషన్ చేయాల్సింది అకౌంటింగ్ ఈక్వేషన్. ఎందుకంటే ఇవాళ మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో మనం ఉన్నాము. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ద్వారానే మనం అకౌంట్స్ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే డెఫినేషన్ వరకే మనం నేర్చుకున్నాం. ఆ డెఫినేషన్ కూడా గెట్ బై హార్ట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్లో వస్తే రాస్తున్నాం, ఊరుకుంటున్నాం. కానీ ఒక లేమ్యాన్ పాలసీలో అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఏంటో అర్థమైన రోజునే మీరు ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళగలుగుతారు. అంత ఇంపార్టెంట్. అకౌంటెంట్ పోస్టే ఒక ప్రివిలేజ్ అండ్ ప్రెస్టీజియస్ పొజిషన్. అది ఎవరికి రాదు. అది దీంట్లో ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ఏముంటుంది, ఎవ్రీ డెబిట్ విల్ హ్యావ్ ఏ కరస్పాండింగ్ క్రెడిట్ అండ్ వైస్ వెర్సా. ఈక్వల్గా ఉండాలి అంటారు. ఎందుకు ఈక్వల్గా ఉండాలి అంటే ఒక లేమ్యాన్ పాలసీలో ఆలోచిస్తే ఏమవుతుంది, మనం ఒక డబ్బు ఒక చోట నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ డబ్బుకి సరిపడి మనం యూటిలైజేషన్ ఎలా చేసాం, యూటిలైజేషన్ చేయంగా ఏమైనా మిగిలిందా, లేకపోతే దానికి సమాధానం అంటే తెచ్చిన దానికి ఏమైందనే సమాధానం. తెచ్చాము, ఎక్కడి నుంచి తెచ్చింది అప్పు తెచ్చామా, అప్పు తెస్తే మళ్ళీ తిరిగి ఇవ్వాలి. మరి తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ అప్పు ఎందుకు తెచ్చినట్టు, ఏ కారణంతో తెచ్చినట్టు, మరి ఆ కారణం మనం ఖచ్చితంగా పర్పస్ సర్వ్ అయిందా లేదా అనేది ఇక్కడ $100 క్వశ్చన్. కాబట్టి ఏంటంటే మీకు అకౌంటింగ్ ఈక్వేషన్లో ఏంటంటే ద రెసీట్, ద సోర్స్ అండ్ ద రిసోర్సెస్. హౌ ది ఫండ్స్ రిసీవ్డ్ బై ది ఆర్గనైజేషన్, వాట్ ఫర్ ద ఫండ్స్ అక్వైర్డ్ బై ది బిజినెస్ అనేది ఇక్కడ మెయిన్. రిసోర్సెస్ మీన్స్ which can help a businessman to produce something. Why the fund was taken into the organization? The purpose is to do some business, to do some activity, thereby earning something. అదే కదా దీంట్లో ముఖ్యమైన కారణం ఏంటి, తెచ్చుకోవటం. ఎందుకు తెచ్చుకున్నాం, ఒక బిజినెస్ చేయడానికి. ఆ బిజినెస్ ద్వారా $4 సంపాదించడం కోసం తెచ్చుకున్నట్టు లెక్క. కాబట్టి ఏంటంటే ఈ పర్పస్ సర్వ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఏంటంటే ఎప్పుడైనా మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి, సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. అంటే ఎ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ బిజినెస్. అంటే వ్యక్తికి వ్యాపారానికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రొపరైటర్ మే బి దేర్, ప్రొపరైటర్ మస్ట్ బి దేర్. వై? బికాస్ హీ ఈజ్ ద పర్సన్ టు ప్లాన్ ది బిజినెస్ అండ్ హీ ఈజ్ ద పర్సన్ టు బ్రింగ్ the needy and necessity capital to start and run the business. So he is the most important person in the organization, but he is the only person to enjoy the fruits of the business and he is the only person to bear the losses of the business. So whatever the benefit derived through his activities during the year will be added to his capital, and whatever the loss occurred during the accounting period will be deducted from his capital investment. So the organization is at response. The organization is at obligation to pay back the amount which was taken from the capitalist or the other credit providers. Credit providers means credit may be in the form of cash, in the form of goods, or in the form of service. So the organization is a liability to repay the amounts which were taken in the initial stage as capital
and during the course of business as the purchase, the goods on credit and the service on credit. So the finance on credit. So the accounting equation will clearly narrate how the changes were happened in the balance sheet. Balance sheet is nothing but a statement prepared by an accountant to know the financial status at a given time. Nara? So, కాబట్టి ఏంటంటే మీరు వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యువర్ లైబిలిటీస్, are there the sufficient sources, sufficient resources to discharge the liabilities of the organization. అంటే మన దగ్గర పూర్తిగా సోర్సెస్ ఉన్నాయా లేవా, వనరులు ఉన్నాయా లేవా. ఎందుకంటే మనం డబ్బులు తెచ్చుకున్నాం, మన డబ్బులు ఎప్పటికైనా సరే దట్ ఈస్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ టు పే బ్యాక్ ది అమౌంట్ వాజ్ టేకెన్ initially in the form of capital and during the course of business in the form of services and goods. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రిసోర్సెస్ ఉండి తీరాలి. కాబట్టి ఖచ్చితంగా రిసోర్సెస్ ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా దీంట్లో ఉండాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ అన్ అకౌంటెంట్. అన్ని చాప్టర్స్ పక్కన పెట్టేసేసి ఈ ఒక్క చాప్టర్ కనుక పూర్తి నిడివిలో కనుక మీరు అర్థం చేసుకోగలిగితే you can no doubt become a perfect accountant. You will be called by an organization to work with them. ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే మీరు బ్యాలెన్స్ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడే. బ్యాలెన్స్ షీట్ గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ని పూర్తిగా అవగాహన అయినప్పుడే. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎప్పుడు అవగాహన అవుతుంది అంటే మీరు అకౌంటింగ్ ఈక్వేషన్ అర్థమైనప్పుడే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అర్థం అవుతుంది. సో ఇంత లింక్ దీంట్లో ఉంది కాబట్టి యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్. దీంట్లో మీకు రకరకాలుగా 100 మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేశాను, 100. కాబట్టి ఏంటంటే దాంట్లో మ్యాక్సిమం కవరేజ్ వస్తుంది మీకు. కాబట్టి ఏంటంటే దీంట్లో కూడా మీకు ఒక 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. 4 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ ద బ్యాలెన్స్ షీట్ విల్ చేంజ్. చేంజ్ అయినా కూడా ఈక్వాలిటీ మెయింటైన్ చేసిందా అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఏదో సరే నేను రాసిన టెక్స్ట్ మీకు చదివి వినిపిస్తాను. ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎనీ బిజినెస్ లార్జ్ ఆర్ స్మాల్ ఈజ్ అసెస్డ్ బేస్డ్ ఆన్ 2 కాంపోనెంట్స్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ మీదనే ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది బిజినెస్ వెదర్ ఇట్ ఈస్ అ స్మాల్ ఆర్ ఎ బిగ్గర్ వన్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఈ 2 వాటి మీదనే ఆస్తులు అప్పులు. తర్వాత ఓనర్స్ ఈక్విటీ ఆర్ సేలర్స్ ఈజ్ ద 3rd సెక్షన్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. ఓనర్స్ ఈక్విటీ, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రొప్రైటరీ కన్సర్న్, దట్ ఈస్ ఓనర్స్ ఈక్విటీ. ఈక్విటీ మీన్స్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద లయబిలిటీస్. ద లయబిలిటీస్ మీన్స్ అవుట్ సైడ్ ఫండ్ అన్నారా. సో షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటే కార్పొరేట్స్ షేర్ హోల్డర్స్ యొక్క పెట్టుబడి అన్నట్టు అర్థం. The accounting equation is a representation of how these 3 important components are associated with each other. ఈ 3 వాటికి ఉన్న సంబంధం ఏంటి, అసెట్స్కి లయబిలిటీకి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ చెప్తుంది. ది అకౌంటింగ్ ఈక్వేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ ది బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఆర్ ది బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్. బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్లో ఏముంటాయండి, అసెట్స్ లయబిలిటీసే ఉంటాయి. మీకు ట్రయల్ బ్యాలెన్స్లో ఏముంటాయి, a statement is prepared taking all the balances, whether it is capital nature or revenue nature. Revenue nature accounts will be used to prepare the trading profit and loss account, and capital nature accounts will help to prepare the balance sheet. So the balance sheet equation antaru dinni. So while assets represent the valuable resources controlled by the company, the liabilities represents its obligation. అంటే while assets represent the valuable resources controlled by the company. Resources means fixed assets may be there, deposits may be there, stocks may be there, advances for the supplies and for the services and for the whatever it may be, advances may be there. The balance may be in the office cashier and maybe in the bank account. Okay, so liabilities అంటే ఆబ్లిగేషన్స్ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత అసెట్స్ అంటే
resources controlled by the company. Both liabilities and shareholders' equity represent how the assets of the company are financed. Both liabilities and shareholders' equity represent అంటే ఈ ఈ ఈ విధంగా వచ్చిన లైబిలిటీ షేర్ హోల్డర్స్ ద్వారా వచ్చిన పెట్టుబడి, తర్వాత ఇతర విధంగా వచ్చిన ఇది దాన్ని దానికి అంటే రిసోర్సెస్ ఎలా ఫైనాన్స్ చేయబడ్డాయి, అంటే అసెట్స్ ఎలా ఫైనాన్స్ చేయబడ్డాయి, అంటే దేంట్లో మీరు తెచ్చిన డబ్బులు నిక్షిప్తమై ఉన్నాయి అనేది చెప్పడం కోసం ఇది పనికొస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ ఫైనాన్షియల్ త్రూ డెట్ ఇట్ విల్ షో యాజ్ అ లయబిలిటీ. అంటే ఇది ఒక మిషనరీ కానీ స్టాక్స్ కానీ మీరు క్రెడిట్లో చేసుకున్నారనుకోండి, ఫైనాన్స్ బై ది అదర్స్, బై ది అవుట్ సైడర్స్, ఇట్ విల్ బి నేమ్డ్ యాజ్ లయబిలిటీ. And it is financial through issuing equity shares to invest, it will show shareholders equity. పెట్టుబడి అంటే పెట్టుబడుల ద్వారా వస్తేనేమో ఈక్విటీ ద్వారా కనిపిస్తుంది, లేకపోతే అదర్ సోర్సెస్ ద్వారా వస్తే అంటే అవుట్ సైడర్స్ ద్వారా వస్తే లయబిలిటీ అని వస్తుంది క్లియర్గా అది. సో ది అకౌంటింగ్ ఈక్వేషన్ హెల్ప్స్ టు అసెస్ వెదర్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ క్యారీడ్ అవుట్ బై ది కంపెనీ ఆర్ బీయింగ్ యాక్యురేట్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది, మీరు తయారు చేసిన అకౌంట్స్, మీరు తయారు చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీకు ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తుందా, రిఫ్లెక్షన్ ఉందా లేదా అనేది ఇది కనిపిస్తుంది. బిలో ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐటమ్స్ లిస్టెడ్ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. ఈ విధంగా మనకి ఒక బ్యాలెన్స్ షీట్ చూద్దాం. సింపుల్గా ఒక బ్యాలెన్స్ షీట్ తోటి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మిగతా తర్వాత 4 ఐటమ్స్ చేంజ్లు ఎలా వస్తాయో చూద్దాం. సింపుల్గా బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి, రైట్ సైడ్ అసెట్స్ ఉంటాయి. లయబిలిటీస్ అంటే ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, అసెట్స్ అంటే రిసోర్సెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రిసోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు ది లయబిలిటీస్. ఎందుకంటే ముందు ఈ రిసోర్సెస్ ఉంటేనే ఈ రెండు తీరుతాయి. ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత ఏంటి, వీళ్ళకి ఎప్పటికైనా తిరిగి ఇవ్వాలి. సరే క్యాపిటల్ పెట్టడానికి లాస్ట్ పర్సన్ అయినా మిగతా వాళ్ళకి అదర్స్ అవుట్ సైడర్స్ మాత్రం తిరిగి తీర్చాలి. కాబట్టి ఆ రిసోర్సెస్ ఉండాలి. ఇక్కడ చూడండి, క్యాపిటల్ వచ్చేప్పటికి 1 lakh, తర్వాత అదర్ సప్లయర్స్ మే బి ఆన్ క్రెడిట్, అది సప్లయర్స్ మే బి క్రెడిట్ సప్లయర్స్ మే బి ఫర్ గూడ్స్ ఫర్ సర్వీసెస్ 50,000 రూపాయలు. తర్వాత క్లోజింగ్ స్టాక్ 50,000 ఉంది, క్యాష్ వచ్చేప్పటికి 1 lakh ఉంది. టోటల్గా 1,50,000 మీకు సింపుల్ బ్యాలెన్స్ షీట్ కనిపిస్తుంది మీకు. ఓకే నానా. తర్వాత ఇక్కడ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం మనం, ఇంక్రీజింగ్ ఇన్ అసెట్. అంటే అసెట్ ఇంక్రీజ్ అయితే పొజిషన్ ఏంటి, ఓకే అసెట్ ఇంక్రీజ్ అవటం ఎలా జరుగుద్ది అనేది చూస్తే ఇట్ మీన్స్ ఈక్వలెంట్ ఇంక్రీజ్ ఇన్ ఎయిదర్ ఇన్ క్యాపిటల్ ఆర్ లయబిలిటీ ఆర్ పార్ట్లీ ఇన్ బోత్. అంటే ఒక అసెట్ పెరిగితే ఎక్కడి నుంచి వస్తుంది, అసెట్ ఎలా పెరుగుతుంది మనకి అంటే ఏదో ఒక లయబిలిటీ అక్కడ పెరిగి ఉండి ఉండాలి, అంతే కదా. మనం ఎలా పెరుగుద్ది, మన డబ్బులు ఇక్కడ ఉన్న పొజిషన్లో మీకు క్లోజింగ్ స్టాకు క్యాష్ అంత మాత్రమే ఉంది. ఇక్కడ ఒకటి పెరుగుదల కనిపించాలంటే అటు సైడ్ కూడా పెరుగుదల ఉంటేనే కదా ఇటు సైడ్ కూడా పెరుగుదల కనిపించేది. కాబట్టి ఏంటంటే 1 lakh was taken as a loan from Andhra Bank. By this asset in the form of cash increased, at the same time liabilities also increased with the same amount in the form of bank loan. ఇప్పుడు ఇక్కడ 1 lakh పెరిగింది అంటే మనకి ఏమైంది, ఇక్కడ క్యాష్ ఎంత ఉందండి, దాంట్లో 1 lakh ఉంది, ఇక్కడ ఎంత, ఇక్కడ 1 lakh ఉంది అన్నారా. కాబట్టి ఇక్కడ 1 lakh కల్లా ఇక్కడ 2 lakhs అయింది. అంటే 2 lakhs ఎలా పెరిగింది అంటే ఇక్కడ 2 lakhs పెరిగితే ఇక్కడ 2,50,000. దీన్ని టోటలింగ్ సమ్మరైజ్ చేస్తే 2,50,000 అయింది. మరి అక్కడ 1,50,000 ఉంది కదా, మరి అటు సైడ్ కూడా పెరిగితే కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెయింగ్ మెషిన్. వన్ సైడ్ హెవీ అయితే ఇంకొక సైడ్ లోయర్ అవుతుంది. మరి ఆ హెవీ ఆ రెండు కలిస్తేనే కదా ఉన్నది. అప్పుడు ఇక్కడ ఏమైంది, క్యాపిటల్ యాజ్ ఇట్ ఈస్గా 1 lakh ఉంది, సిండికేటర్స్ 50,000 గానే ఉంది, దాంట్లో ఏం మార్పు లేదు. ఎక్కడి నుంచి వచ్చింది, ఆంధ్ర బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాం 1 lakh అన్నారా. ఇక్కడ ఏముంది, 1 lakh వాజ్ టేకెన్ యాజ్ లోన్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. సో ఇక్కడ ఏమైంది, ఈ 1 lakh ఇక్కడ వచ్చి క్యాష్ రూపంలో వెళ్ళి కలిసింది. అప్పుడు ఏమైంది, ఇది 2,50,000 అయింది, అది కూడా 2,50,000 అయింది. సరిపోయింది. సరే ఎక్కడ కూడా మళ్ళీ బ్యాలెన్సింగ్లో అమౌంట్ అయితే పెరిగింది. మీకు ఇక్కడ 1.5 lakh 2,50,000 అయింది, కానీ ఈ రెండు మళ్ళీ ఈక్వల్గానే ఉన్నాయి. అది మాత్రం బాగా గమనించండి మీరు అన్నారా. ఇది నేను PDF పెడతాను మీకు, మీరు చూసుకోండి. తర్వాత అనదర్ ఎగ్జాంపుల్, ఇన్ అడిషనల్ క్యాపిటల్ వాజ్ బ్రాట్ ఇన్ 1 lakh. With this asset in the form of cash increased, at the same time capital was also increased in the form of capital. ఏమండి ఇప్పుడు బ్యాంకులో అంటే
క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం ఒకటి, లేకపోతే అదర్ సైడ్ లోన్ ఇక్కడ ఏం తీసాము, ఆ ఎగ్జాంపుల్ ఏలో ఏం చెప్పాము, 1 lakh ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చినాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ఎడిషనల్ క్యాపిటల్ తీసుకొచ్చాడు 1 lakh. అప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆంధ్ర బ్యాంకు ఇక్కడ మార్పు ఏమొచ్చింది మనకి, 1 lakh తోటి 250 అయింది. మళ్ళీ ఇక్కడ ఏం మార్పు వచ్చింది, ఎడిషనల్ క్యాపిటల్, అంటే క్యాపిటల్ 1 lakh, ఎడిషనల్ క్యాపిటల్ 1 lakh, అంటే ఇక్కడ ఏమైంది 2 lakhs అయింది. అయితే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ మళ్ళీ మామూలే 50,000 సిండికేటర్స్ అలాగే ఉంది, ఆంధ్ర బ్యాంక్ లోన్ అట్లానే ఉంది. సో ఇక్కడ 350 అయింది. ఇక్కడ మరి 350 అయితే అంతమంది అక్కడ పెరగాలి. ఎడిషనల్ క్యాపిటల్ ఎందుకు తెచ్చారు, ఎందుకైనా ధ్యానం అండి, ముందు క్యాష్లో కలపండి, దాని తర్వాత దాన్ని యూటిలైజేషన్ చేయండి. యూటిలైజేషన్ చేస్తే మీకు మార్పు వస్తుంది. అప్పుడు ఏమైంది, ఇక్కడ క్యాష్ అలా ఇక్కడ ఫస్ట్లో పెట్టిందేమో, ఫస్ట్లో ఉన్నది 1 lakh, దాని తర్వాత ఆంధ్ర బ్యాంకులో 1 lakh రావడం వల్ల 2 lakhs అయింది. ఇప్పుడు ఎడిషనల్ క్యాపిటల్ రావడం వల్ల 3 lakhs అయింది అన్నారా. సో ఇక్కడ మనకు ఒక లోన్ తీసుకురావడం వల్ల ఏంటి మార్పు వచ్చింది, ఎడిషనల్ క్యాపిటల్ కూడా తీసుకురావడం వల్ల ఏం మార్పు వచ్చింది అనేది మనం 2 ఎగ్జాంపుల్స్ చూసాం. దీంట్లో పీడిఎఫ్ ఉంటుంది, యూ కెన్ వాచ్ వెల్ అండ్ యూ కెన్ ప్రిపేర్ డిఫరెంట్ ఫిగర్స్ వేసుకుని కూడా మీరు, నేను ప్రతిసారి చెప్తున్నా మీరు నేను చెప్పింది తింటాం, నేను రాసింది చదవడం వల్ల ఉపయోగం లేదు. మీ అంతటా మీరు, ఎందుకంటే టైము రేపటి రోజున ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో అనేది మనకి డార్క్లో ఉన్నాము, గవర్నమెంట్ మమ్మల్ని డార్క్లోనే పెట్టింది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే సఫిషియెంట్ టైం ఉంది. నిజంగా మీకు నేను చాలామంది చెప్తూ ఉంటారు, నేను డెఫినెట్గా జేఏఓ కోసం నేను పుట్టినట్టుగా మాట్లాడతారు. పర్లేదు, అలాగే పుట్టండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ అంతమందం కాన్సన్ట్రేషన్ చేయండి, చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ సక్సెస్, నో డౌట్ అట్ ఆల్. మీరు ప్రిపేర్ కండి. సో 2వ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది సరిపోయింది కదా. 2వ ఎగ్జాంపుల్, ఇంక్రీజింగ్ ఇన్ వన్ అసెట్ మే కాజ్ డిక్రీజింగ్ ఇన్ అనదర్ అసెట్. అంటే వన్ సైడ్ తీసుకుందామండి అసెట్ గురించి. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నామండి, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో 2 సైడ్లు మార్పు తీసుకున్నాం. ఇక్కడ 2వ సైడ్ మార్పు తీసుకోకుండా నేను 1 సైడే మార్పు తీసుకుంటానండి. అంటే ఇంక్రీజింగ్ ఇన్ వన్ అసెట్ అండ్ మే కాజ్ డిక్రీజింగ్ ఇన్ అనదర్ అసెట్. అక్కడ కాంపెన్సేట్ అవటం ఎట్లా వస్తుంది చూద్దాం. విన్నారా. ఏ లోన్ ఆఫ్ 50,000 వాజ్ గివెన్ టు ఆనంద్. With this asset was increased in the form of debtor and at the same time cash was decreased. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చామండి, మన దగ్గర ఆల్రెడీ 3 లక్షలు ఉన్నాయండి. 3 లక్షలు ఉంటే ఆ 3 లక్షల్లోంచి తీసుకెళ్ళి 50,000 రూపాయలు ఆనంద్కి లోన్ ఇచ్చాం, అంటే డెటార్ అయ్యాడు. కాబట్టి ఆనంద్ డెటార్స్ అందరూ అసెట్సే, క్యాష్ అసెట్టే. కాబట్టి ఇక్కడ ఏమైంది, మనం క్యాష్లోంచి తీసుకొచ్చి ఇచ్చాం కాబట్టి క్యాష్ ఇక్కడ 3 లక్షల ఇక్కడ 2,50,000 దిగిపోయింది. తర్వాత ఇక్కడ ఎడిషనల్గా మనకి ఏం పుట్టింది 50,000. అంటే ఇటు సైడ్ లైబిలిటీ సైడ్ ఏ మార్పు లేదు, చూసారా, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అంటే ఇక్కడ 3,50,000, అక్కడ 3,50,000, చూసారా. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ డిక్రీజింగ్ ఇన్ అసెట్ మే కాజ్ ఈక్వల్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఆర్ లైబిలిటీ. డిక్రీజింగ్ ఇన్ అసెట్ అంటే ఒక అసెట్ తగ్గటం వల్ల ఈక్వల్గా అటు సైడ్ కూడా తగ్గుదల, అంటే క్యాపిటల్లో తగ్గడమా లైబిలిటీలో తగ్గటం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కాంపెన్సేషన్ అయింది. ఇక్కడేమో ఆ సైడ్ కూడా మార్పు తీసుకొచ్చాను. ఇక్కడ విత్డ్రాన్ క్యాష్ 10,000 per personal use. With this cash was decreased and the same time capital was also decreased. ఇక్కడ ఏమని చూసారా, ఇప్పుడు మనకి క్యాష్ ఇక్కడ ఎంత ఉందండి, 2,50,000 విన్నారా. ఇక్కడ ఎంత చేసాం, తర్వాత 2వ ఎగ్జాంపుల్ కూడా చదివితే కన్ఫ్యూజ్ కావద్దు. ఒక 10,000 రూపాయలు ఏమో విత్డ్రా చేశాడు ఆయన. రెండోది అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ రీపేడ్ బ్యాంక్ లోన్ టేకెన్ ఎర్లియర్ విత్ దిస్ లైబిలిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ లోన్ వాజ్ డిక్రీజ్డ్ అండ్ ది సేమ్ టైం క్యాష్ వాజ్ ఆల్సో డిక్రీజ్డ్. అంటే ఇక్కడ 2 ఐటమ్స్ జరిగినాయి. ఒకటేమో క్యాపిటల్ విత్డ్రా వల్ల క్యాపిటల్ బ్యాలెన్స్ తగ్గింది. రెండోది ఆంధ్ర బ్యాంకులో మనం లోన్ తీసుకున్నాము, దట్ వాజ్ రీపేడ్ ఇన్ ఫుల్. అప్పుడు ఇక్కడ మార్పు ఏమైంది, మనకి ఇక్కడ 10,000ని
ఇక్కడ ₹1,00,000 1,10,000 తీసేయండి. 1,10,000 తీసేస్తే 2,50,000 కదా. మనం 1,10,000 తీస్తే ఎంత అండి అంటే 1,40,000. మిగతా మామూలుగా ఆనంద్ గారి లోన్ అట్లానే ఉంది, క్లోజింగ్ స్టాక్ అలా ఉంది. దాని ప్రకారం మీకు 2,40,000. ఇక్కడ ఏమైంది, క్యాపిటల్ మనకి 2,00,000 ఉంది. 2,00,000లో 10,000 తీస్తే 1,90,000 విన్నారా. క్రెడిటార్స్ మళ్ళీ మామూలుగానే ఉన్నారు. తర్వాత ఆంధ్ర బ్యాంకు 1,00,000 కల్లా ఇక్కడ రీపెయిడ్, సో జీరోకి వెళ్ళింది. అంటే ఇక్కడ కూడా టోటల్ 240, ఇక్కడ కూడా 240. అంటే ఇక్కడ అర్థం ఏమైంది, ఇక్కడ డిక్రీజింగ్ ఇన్ అసెట్ ఈక్వల్ డిక్రీజింగ్ ఇన్ క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ చేశాం విన్నారా. ఇక్కడ ఒకటే ఐటమ్ తగ్గింది, అక్కడ 2 ఐటమ్స్ తగ్గినాయి. ఎత్తైన మొత్తానికి కాంపెన్సేట్ అయింది, 2 ఈక్వల్గా ఉన్నాయి. అర్థమైంది కదా మీకు. అండ్ ది అనదర్ ఎగ్జాంపుల్, ఫోర్త్ వన్ ఈజ్ డిక్రీజింగ్ వన్ లయబిలిటీ మే ఆల్సో కాజ్ ఇంక్రీజింగ్ ఇన్ అనదర్ లయబిలిటీ. అక్కడ ఒకసారి చూసాం డిక్రీజింగ్ ఇన్ అసెట్ అండ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఇన్ అనదర్ అసెట్ అని. అట్లనే ఇక్కడ డిక్రీజింగ్ ఇన్ వన్ లయబిలిటీ మే ఆల్సో కాజ్ ఇంక్రీజింగ్ ఇన్ అనదర్ లయబిలిటీ. ఇటు సైడ్కి వద్దాం, అంటే ఇది కూడా వన్ సైడే చూసుకుందాం. వన్ సైడ్లో ఏంటంటే ఇక్కడ డిక్రీజింగ్ ఇన్ వన్ లయబిలిటీ మే ఆల్సో కాజ్ ఇంక్రీజింగ్ ఇన్ అనదర్ లయబిలిటీ విన్నారా. ఇక్కడ ఏం జరిగింది, పెయిడ్ క్రెడిటార్ 50,000 త్రూ చెక్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఓసీసీ అకౌంట్. With this, one liability in the form of creditors are decreased, and at the same time bank loan was increased. ఇక్కడ క్రెడిటార్ 50,000 తీర్చేసామండి. తర్వాత ఆంధ్ర బ్యాంక్ కూడా ఇక్కడ మనం తీర్చేసాం, లేదు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ₹50,000 తీసుకున్నాము, మళ్ళీ 50,000 పెరిగింది. క్యాపిటల్గానే ఉండిపోయింది. 1,90,000 కదా అక్కడ కూడా ఉన్నది, ఇక్కడ 1,90,000. ఇక్కడ క్రెడిటార్ ఎగిరిపోయాడు, ఒక క్రెడిటార్ ఎగిరిపోయాడు, ఒక లైబిలిటీ తగ్గింది, ఇంకో లైబిలిటీ పెరిగింది. అక్కడ ఏమైంది, డిక్రీజింగ్ ఇన్ వన్ లైబిలిటీ అంటే సండికేటర్ వెళ్ళిపోయాడు, అండ్ మే కాజ్ ఇంక్రీజింగ్ ఇన్ అనదర్ లైబిలిటీ అన్నారా. అది దానివల్ల అప్పుడు ఇక్కడ ఈ మామూలే, దీంట్లో ఏం మార్పు లేదు. ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఫిగర్స్ అదే 50,000, 1,40,000, 50,000, 1,40,000, ఇది సరిపోయింది కదా. సో another example is repaid bank loan bringing additional capital 50,000. With this, liability was decreased, at the same time capital was increased. కాబట్టి another example is repaid bank loan. అంటే బ్యాంక్ లోన్ 50,000 ఉంది కదా, ఎలా తీర్చాడు, ఎడిషనల్ క్యాపిటల్ 50,000 పట్టుకొచ్చి తీర్చాడు. అంటే కూడా మనకు కూడా ఇక్కడ ఏముంది, సేమ్ ఒకటే సైడ్, వన్ సైడే మళ్ళీ ఇక్కడ ఉంది. ఎడిషనల్ క్యాపిటల్ 50,000 తీసుకున్నాము, దాని తర్వాత ఆంధ్ర బ్యాంకు లోన్ కూడా తీర్చేయడం జరిగింది. అక్కడ సిండికేటర్స్ తీసేసాం, ఇక్కడ ఆంధ్ర బ్యాంకు లోన్ కూడా తీసేసి 2 జీరో అయినాయి. అక్కడ 2,40,000, 1,90,000 2,40,000 అయింది, ఇక్కడ కూడా 2,40,000 అయింది విన్నారా. ఈ విధంగా మనకి వన్ సైడ్ ఎఫెక్ట్, 2 సైడ్ ఎఫెక్ట్ మనం 4 ప్రాబ్లమ్స్ ద్వారా చూసాం మనం. కాబట్టి ఏంటంటే మీకు దీంట్లో PDF కూడా ఇస్తాను, ఇచ్చిన తర్వాత మీరు ఈజీగా ఇంకొకసారి స్టడీ చేస్తే మీకు ఈజీగా దీని అర్థమవుతుంది. తర్వాత మీకు రేపటి క్లాస్లో మీకు మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ స్టార్ట్ చేస్తాం. 100 మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్. కొంత వీలైతే నేను బోర్డు మీదనే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే దాంట్లో కొంత క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కాబట్టి మీకు ఈజీగా అర్థం అయ్యే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో టిల్ దట్ మూమెంట్ you please concentrate on my lessons, giving to encourage for the preparation of the coming notification. కాబట్టి ఏంటంటే మీరు కూడా మీ వంతు కోఆపరేషన్ మీకు ఇచ్చినప్పుడు మాత్రమే నాకు కూడా అదే హుషారు కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఈ హుషారు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది మాత్రం చూడండి. నేను మిమ్మల్ని అడిగేదల్లా మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే నాకు ఆ ఉత్సాహం వస్తుంది. మీ ఉత్సాహం ఆ వ్యూస్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి అట్లనే కామెంట్లు కూడా రాయండి, బెటర్గా ఎంతవరకు ఉందో, మీకు ఎంతవరకు అర్థమైందో, అర్థం కాని విషయం ఏంటో చెప్తే నేను బిఫోర్ బిగినింగ్ ది అనదర్ వీడియో నేను ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే ఫర్ దిస్.